హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై డే 3 తిరుపతి వ్లాగ్. లాస్ట్ వీడియోలో చూసారు కదా, మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి 10:30, 11 అలా అయిపోయింది. ఇంకా మేమైతే ఫుల్లీ టయర్డ్. సో డే 3 కంప్లీట్గా రెస్ట్ తీసుకొని లేట్గానే లేచాం. ఎలానో రాత్రి లేట్ అయింది, సో కొబ్బరికాయ కొట్టలేదు కాబట్టి ఫస్ట్ అయితే మేము స్వామి దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేశాము. అది అయ్యాక మేమైతే అన్నదానం దగ్గరికి వెళ్తున్నాం. అఫ్కోర్స్ వెంగమామ దగ్గరికి వెళ్ళి అన్నదానం స్వీకరించకపోతే మాకైతే తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయ్యే ఫీలింగే అనిపించదు. వెళ్తున్న దారిలో నామాలు పెడుతున్నారని బాబుకి పెట్టించాను. బాబుకి ఎలా ఉందో చూసి కమెంట్ చేసేయండి. నేనైతే వెంగమామ దగ్గర ఇంత క్రౌడ్ ఎప్పుడు చూడలేదు. లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల జనాలు చాలామంది ఉన్నారు. బాబు ఏడుస్తాడేమో, ఇబ్బంది పడతాడని చాలా భయపడ్డా. బట్ లక్కీలీ వాడైతే పడుకున్నాడు. మేము తిన్నంతసేపు చక్కగానే పడుకొని ఉన్నాడు. కరెక్ట్గా మాది లంచ్ అయ్యేసరికి బాబు కూడా నిద్ర లేచాడు. సో ఇక్కడే కొంచెం స్పేస్ అది ఫ్రీగా ఉందని నేనైతే బాబుకి ఇక్కడ ఫుడ్ పెట్టేశాను. 3 పూటలు బయట సిర్లక్ మంచిది కాదని నేను ఇంట్లోనే రైస్ సిర్లక్లా ప్రిపేర్ చేసుకొని తెచ్చుకున్నా. సో దాన్ని బాయిల్ చేసి ఇక్కడ చారన్నంతోనే కలిపి పెట్టేశాను. ఇంకా బయటకు వచ్చేసరికి టీటీడీ అగరబత్తులు మా అత్తయ్య వాళ్ళు ఎప్పుడు వచ్చినా ఖచ్చితంగా తీసుకుంటారు. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంక తినేసాక వి స్ప్లిట్ అవర్ వేస్. షాపింగ్ ఎంజాయ్ చేసేవాళ్ళు షాపింగ్కి వచ్చారు. అండ్ బాబు మాతో వస్తే స్ట్రెయిన్ అని మా అత్తయ్య మామయ్య బాబుని తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయారు. డాడీ అండ్ మా బావగారు లడ్డూల కోసమని లడ్డూ సెంటర్కి అయితే వెళ్ళారు. మా బావగారికి షాపింగ్ అంటే అసలు నచ్చదు. ఆయనకి స్వీట్స్ అంటే ఇష్టం కాబట్టి లడ్డూ సెంటర్కి వెళ్ళిపోయారు. నేనైతే మా హస్బెండ్కి కూడా చెప్పాను, ఎలానో జెంట్స్ ఎవరు లేరు, మాతో వస్తే మళ్ళీ బోర్ అయిపోతారు, బాబుతో పాటు రూమ్కి వెళ్ళిపోమని చెప్పాను. బట్ స్టిల్ హీ చూస్ టు స్టే విత్ మీ అండ్ వీ బోత్ రియల్లీ హ్యాడ్ ఏ గుడ్ టైమ్. మా ఆడవాళ్ళకి ఈ షాపింగ్ అంటే ఏంటో తెలియదు, కానీ అదొక తెలియని ఆనందం. మేము ఏది కొనకపోయినా ఒక చిన్న ఐటెం కొన్నా కూడా ఇట్ రియల్లీ మీన్స్ ఎ లాట్. సో ఫైనల్లీ ఆ స్వామికి ఇంకొకసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మేమైతే మా తిరుపతి ట్రిప్ని క్లోజ్ చేసేసాం. మాకెప్పుడు తిరుపతి వచ్చినా బయట ఫుడ్ స్టాల్లో ఫుడ్ ట్రై చేయడం అలవాటు. సో ఆ రోజు మధ్యాహ్నం ఎలానో మేము అన్నదానంలో తిన్నాం కాబట్టి ఈవినింగ్ బయట ఫుడ్ తినేసి మేమైతే రూమ్కి వెళ్ళిపోయాం. వెళ్తున్నప్పుడు ఇదండి పరిస్థితి, ఫ్రీ దర్శనం లైన్. ఈ లైన్ ఎక్కడ స్టార్ట్ అయిందో కూడా తెలీదు. బట్ జనాలు చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారో. సో ఎప్పుడైనా లాంగ్ వీకెండ్లో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.